మిక్కిలి ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, ముందుగా మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము రాజా. ఇదిగో తండ్రి, ఈ దినము ప్రభా మరి సుభాష్ నగర్ ప్రాంతంలో అయ్యా మరి సెమీ క్రిస్మస్ ఆరాధనలో అయ్యా మరి ఇంతవరకు ప్రభా మీ బిడ్డలు మీరు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించారు అయ్యా. మరి స్తుతి ఆరాధనలో మిమ్మల్ని గణపరిచారు అయ్యా. ప్రత్యేకమైన సమయంలో మేము వెళ్తూ ఉండగా అయ్యా మీ దాసుల్ని క్షేమకరంగా ఈ స్థలానికి తీసుకుని వచ్చారు అయ్యా. మీ దాసుల ద్వారా శ్రేష్టమైన వర్తమానాన్ని అయ్యా ఈ దినాన్ని ఇక్కడికి వచ్చిన వారందరికీ, మరి ముఖ్యంగా తండ్రి శబ్దయంత్రం ద్వారా వినే వారందరి చెవులకి వినసంపుగా ఆయన మరి మీ మధురమైన మాటలు అందించమని మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీరందరూ ఆత్మశక్తితో అభిషేకించి మీ దాసుల ద్వారా పిలుస్తున్న మీరు ప్రతి మాటను అయ్యా మేము విని దాని ప్రకారంగా మా యొక్క ఆత్మీయ జీవితాలను సరి చేసుకుని లాగున మీరు సహాయం చేయమని, జరిగించిన కార్యక్రమాలన్నింటిలో మీ ఆత్మ సహాయాన్ని ఉంచారు, మీ సన్నిధిని మీ ప్రసన్నతను ఉంచారు. ఇక జరగబోయే కార్యక్రమాల్లో కూడా మీ సన్నిధి మీ ప్రసన్నత మీ ఆత్మ నుంచి అయ్యా మీకు మహిమకరముగా ఈ స్థలంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఆదరణకరంగా జరిగించి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే మాట వల్ల బ్రతుకుతాడు అన్నట్లుగా మరి దేవుని దాసుల్ని ఈ సమయాన్ని వాడుకోవాల్సిందిగా మరి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాను. అందరూ చప్పట్లు కొడదాం గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎవరైనా ఒకరు చదవండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఈ భాగంలో మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని వ్రాయబడింది. మనకు శిశువు కుమారుడు పుట్టెను, అనుగ్రహింపబడెను. మనకు అనగా ఇక్కడ కూర్చున్న వింటూ ఉన్న మనకు, బోధిస్తున్న నాకు, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, లోకంలోని సకల మానవాళికి, సర్వ జనాలకి ఆయన శిశువుగా, కుమారుడిగా ఆయన పుట్టాడు, అనుగ్రహించబడ్డాడు అనటంలో సందేహం లేదు. ఎందుకంటే వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. మనకు శిశువు పుట్టెను, ఫర్ us a child is born అని రాయబడింది. ఇది చాలా అద్భుతమైన మాట. మనకు శిశువు పుట్టెను, మనకు శిశువు కుమారుడు అనుగ్రహించబడెను అనేటువంటి మాటలు ఆ భాగంలో మనం చూస్తున్నాం. unto us a son is born అనే మాటలు ఆయా తర్జుమాల్లో కొంచెం వేరువేరుగా ఉండడం మనం చూస్తున్నాం. సన్ ఈజ్ గివెన్ అనే మాట కూడా మరో తర్జుమాలో మనకు కనబడుతుంది. కుమారుడు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను అనేటువంటి మాటలు. కుమారుడు ఎవరండి? కుమారుడు అనగా కొడుకు కదా, మగబిడ్డ. కుమారుడు పుట్టాలి అని ప్రతివారు కోరుకుంటారు. మనకు శిశువు పుట్టినట్టే, శిశువు అనగా ఇన్ జనరల్ బాయ్ ఆర్ గర్ల్ అవుతారు, కుమారుడు లేక కుమార్తె. కానీ స్పెసిఫిక్గా కుమారుడు అని చెప్పినప్పుడు, కుమారుడు మగపిల్లవాడు కొడుకే కదా, కుమారుడు పుట్టును అనేటువంటి మాట నిజమే. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కుమారుడిగా పుట్టాడు, కుమారుడిగా అనుగ్రహించబడ్డాడు. ఇక్కడ పుట్టెను అనేటువంటి మాట మొదటిగా చెప్పి, రెండవదిగా అనుగ్రహింపబడెను అన్నాడు. ఏమన్నాడు? అనుగ్రహింపబడెను. పుట్టెను అంటే జన్మించడం మనకు తెలిసిందే. అనుగ్రహింపబడడం అంటే అనుగ్రహము అనగా దయ,
అనుగ్రహము అనగా ఉచితముగా ఇవ్వబడే బహుమతి. అనుగ్రహం అనగా ప్రేమ చూపించబడడం, లేక ఏ విధమైనటువంటి రుణం చెల్లించకుండా ఉచితముగా అనుగ్రహించబడే దాన్ని అనుగ్రహం అంటారు. మనం అంటాం కదా, ఆ పెద్ద ఆయన లేక గొప్ప వ్యక్తి లేక ఎమ్మెల్యే గారు లేక డబ్బున్న వ్యక్తి, ఆయన తన అనుగ్రహాన్ని నాకు చూపిస్తే బాగుండేది అని అనుకుంటూ ఉంటాం. కొంతమంది దీనిలో లేనటువంటి వారు, పేదలైనటువంటి వారు, అవసరతలో ఉన్నటువంటి వారు, అక్కర్లో ఉన్నటువంటి వారు ఆ పెద్ద ఆయన దయ చూపిస్తే బాగుంటుంది అని అనుకోవటం మనం చూస్తూ ఉంటాం. కనుక ఉచితముగా దేవుని అనుగ్రహముగా, సృష్టికర్త యొక్క బహుమతిగా, ఆయన బహుమానంగా, ఆయన కృపచేత యేసుక్రీస్తు ప్రభువారు మానవులమైన మనకు అనుగ్రహముగా ఇవ్వబడ్డారు. హల్లెలూయా. ఆయన అనుగ్రహించబడ్డారు. శిశువుగా పుట్టారు, కుమారుడిగా అనుగ్రహించబడ్డారు. ఈ కుమారుడు అనే మాట మనం వాక్యంలో చదివితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలోను, అలాగే మనం ఇంకా వాక్యంలో చదివితే ఇప్పుడు చదివిన భాగంలోను, అలాగే లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలోను అక్కడ కుమారుడు 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 అనే మాటలు మనకు కనబడతాయి. వాక్యంలో మనం ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 1:21లో ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అనే మాటలు రాయబడ్డాయి. మనకు కుమారుడు అని ఇక్కడ చెప్పినట్లుగా ఆ భాగంలో కుమారుడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఆమె ఒక కుమారుని కనును. యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడుగా ఈ లోకంలోనికి రావడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే మత్తయి సువార్తలో మనం చూసిన కుమారుడు అనేటువంటి మాటే లూకా సువార్తకు వెళ్ళినప్పుడు 1వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తే అక్కడ పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని వ్రాయబడింది. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఇవి. ఆమె ఒక కుమారుడు కనును అనే మాట యెషయా గ్రంథంలోనేమో మనకు కుమారుడు అనుగ్రహింపబడును అనేటువంటి మాట. లూకా సువార్త 1:35లోనేమో పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చిన గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అనేటువంటి మాటలు. కుమారుడు 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 అనే మాటలు మనం ముమ్మారు చూసాము దేవుని వాక్యంలో నుండి. కుమారుడు అనే మాట చాలా విలువైనటువంటిది. అంటే కొడుకుకు కుమారునికి ఓ ప్రత్యేకమైన స్థానమునిచ్చి కుమార్తెను చిన్నచూపు చూడడం కాదు. ఈనాడు లోకములో జరుగుతుంది అదే కదా మనం చూస్తాం. మగబిడ్డ కావాలి, మగవాడు కావాలి, కుమారుడు పుట్టాలి, కూతురు కాదని చాలాసార్లు చాలామంది ఆశపడుతూ ఉంటారు. కుమార్తెలు పుడితే చిన్న చూపు చూడడం, కుమారుడు పుడితే వాళ్ళను చాలా గొప్పగా చూడడం కూడా లోకంలో ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడు అయ్యాడు, గొప్పవాడు, కుమార్తె తక్కువ అని నేను చెప్పడం లేదు. కుమారుడైనా కుమార్తె అయినా దేవుని దృష్టిలో అది సమానమే. దానిలో వ్యత్యాసం ఏమీ లేదు, తేడా ఏమీ లేదు. బాబును కుమారుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి, కుమార్తెను తక్కువగా చూడాలని నా ఉద్దేశం కాదు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన కుమారుడిగా జన్మించాడు అని ఈ రాత్రి నేను చెప్తూ ఉన్నాను. సహజంగా కుమారుడు మొదట, కుమార్తె తరువాత అన్నట్లుగా 1 by 1 ఒకరి తర్వాత ఒకరు ఉండడం లోకంలో కూడా మనం చూస్తాం. కానీ మన దేవుడైన యేసుక్రీస్తు ఆయన కుమారుడిగా జన్మించడం చాలా అద్భుతమైనటువంటి విషయం. కుమారుడు ఎంతమంది పిల్లలున్నా వారి కుమార్తెలే అయితే కొడుకు తప్పనిసరిగా కావాలని ఎన్నో కలలు కానీ ఎన్నో కష్టాలు పడి ఆశపడి 2 3 4 కొన్నిసార్లు 5 కూడా కుమారుడి కోసం కనిపెట్టేవారు ఉంటారు. సిటీలో బిషప్ డాక్టర్ పమ్మిదాని గారు అని ఉన్నారు, నాకు చాలా సన్నిహితులు, ప్రియులు. వారికి 6 కుమార్తెలు, 1 కుమారుడు. వారిని ప్రశ్నిస్తే ఏమి చెప్పేవారో తెలుసా? కుమారుడు పుట్టాలి, అప్పటి వరకు మాకు స్టాప్ లేదు, బ్రేక్ లేదు అనేవారు. ఎవరు పుట్టాలట? కుమారుడు పుట్టాలి, అప్పటి వరకు స్టాప్ లేదట, బ్రేక్ లేదట, ఆపరేషన్ లేదట. కుమారుడి మీదే మనసంతా, కుమారుడు పుట్టాలి, కుమారుడు కలగాలి అనేటువంటి ఆలోచన. అలాగే మా కజిన్ ఒక ఆయన ఉన్నారు, బ్రదర్, ఆయన కూడా చాలా పెద్ద వక్త, నరసాపురం అనేటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురంలో ఉంటారు. వారి పేరు డాక్టర్ కే విల్సన్ గారు. జీవన జ్యోతి ప్రచురణకు నాయకులుగా ఉన్నటువంటి వారు మా బ్రదర్ ఆయన. వారికి 7 కుమార్తెలు. ఎంతమంది కుమార్తెలు చెప్పండమ్మా? 7 కుమార్తెలు. 7 కుమార్తెలు ఎందుకు
వారికి కలిగారు అని వారినే ప్రశ్నిస్తే వారిచ్చే జవాబు ఏంటంటే, కొడుకు కావాలని 7 పుట్టిన కుమార్తెల్ని అలా కంటూనే ఉన్నాం అని చెప్పి ఆయన చెప్తారు. కుమారుని కోసం అలాంటి ఆశ మానవులు కూడా ఈనాడు మన భారతదేశంలో ఉన్నాం. భారతదేశంలో కూడా ఈ నానుడి ఉంది, కుమారుడు 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 అనేటువంటి మాట. కుమారుడు పుట్టాలి, కుమారుడు పుడితే మనల్ని ఉద్ధరిస్తాడు, కుమారుడు పుడితే మనల్ని చూసుకుంటాడు, కుమారుడు పుడితే మనకు సహకారంగా ఉంటాడు అని కుమారుడు కోసం ఆశపడతారు చాలామంది. అయితే దీనిలో ఒక మాట కూడా ఉంది, కుమార్తె చూడదని కాదు. కొన్నిసార్లు కుమారులు ఉండి చూడని కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉండి చూచేవాళ్ళు లేకపోలేదు కదా. ఎంతోమంది కుమారులు ఉండి 5-6 కుమారులు ఉండి ఒకే ఒక కుమార్తె ఉండి ఆ కుమార్తె తల్లిదండ్రులను చూసుకునే సందర్భాలు చాలా ఉన్నాయి లోకంలో. కనుక కుమారుడైనా కుమార్తె అయినా సమానమే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడిగా జన్మించడం చాలా అద్భుతం. అదే సమయంలో మన భారతదేశంలో ఉన్నటువంటి నానుడి ప్రకారం, భారతదేశ సంప్రదాయాల ప్రకారం, భారతదేశ గ్రంథాల్లో ఉన్నటువంటి ఆ విషయాల ప్రకారం మనం చూస్తే మగపిల్లవానికి కుమారునికి ఓ ప్రత్యేక స్థానం ఇవ్వడం మనం చూస్తాం. మన భారత వేదాల్లో ఒక 3 మాటలు ఉంటాయి. అవేమిటంటే, పున్నాన్నో నరకత్రాయితీ ఇది పుత్ర అంటారు. అంటే పున్నామ నరకం తప్పించేవాడు పుత్రుడు అని వారికి ఉద్దేశం. పున్నామ నరకం, ఆ భయంకరమైన అగ్నిగుండం తప్పిపోవాలి అంటే, దాని నుండి తొలగించబడాలంటే, దాని నుండి తప్పించుకోవాలంటే, అది దాని నుండి మనం తొలగించబడి క్షేమం పొందాలంటే, మనం మేలు పొందాలంటే, అనగా నరకం తప్పించబడిందంటే స్వర్గం దొరుకుతుంది కదా. స్వర్గం దొరకాలి అంటే కుమారుడు పుట్టాలి అని చెప్పి వేదాలలో పున్నాన్నో నరకత్రాయితీ ఇది పుత్ర అనేటువంటి మాట పలికారు. నరకం తప్పించేవాడు పుత్రుడట. ఎవరినైనా ఇక్కడ మనం అడిగితే, మీకు కుమారుడు పుట్టాడు కదా, మిమ్మల్ని నరకాలను తప్పించాడా అని అడిగితే, ఏ ఒక్కరు ఏ కుమారుడు కూడా మాకు పుట్టి మమ్మల్ని నరకాలను తప్పించాడని ఏ ఒక్కరూ చెప్పలేరు. చెప్పగలరా చెప్పండి? మీకు ఎవరైనా కుమారుడు పుట్టి నరకాన్ని తప్పించాడా? ఇంకొక మాట ఉంది, అపుత్రస్య గతిర్నాస్తి అనేటువంటి మాట. అపుత్రస్య గతిర్నాస్తి అంటే పుత్రులు లేని వారికి గతి లేదు, కుమారులు లేని వారికి గతి లేదు, కొడుకులు పుట్టిన వారికి గతి లేదు అనేటువంటి మాట కూడా మన భారత వేదాల్లోనే చూస్తున్నాము. గతి లేదా? కుమారుడు పుడితేనే నరకం తప్పి స్వర్గం దొరుకుతుందా? కుమారుడు పుడితేనే గతి కలుగుతుందా? లేకపోతే గతి లేదా? మానవ ఉద్దేశాలు ఆ రీతిగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ఇంకొక మాట ఉంటుంది, కుత్సితాన్ మారయతీతి కుమారహ అంటారు. అంటే కొడుకు పుడితే పాపములు కుత్సితములు తొలగిస్తాడు అని చెప్పి వేదాలలో వ్రాయబడినటువంటి మాటలు తీసుకుని పాపాలను తొలగించేవాడు కుమారుడు అని అంటూ ఉంటారు. నరకాన్ని కుమారుడు తప్పిస్తాడట, గతిని కుమారుడు కలిగిస్తాడట, పాపాలు కుమారుడు తొలగిస్తాడట. నిజంగా దాన్ని మనం పరీక్షించి చూస్తే ఏ కుమారుడు ఎప్పుడు ఎక్కడ ఎవరికి నరకం తప్పించలేదు, ఎవరికి గతి కలిగించలేదు, ఎవరి పాపాలు తొలగించలేదు, అది జరగలేదు. అయితే వేదాల్లో వ్రాయబడిన ఆ మాటలు వాస్తవానికి ఎవరికి సరిగ్గా సరిపోతున్నాయనేది మనం దాన్ని పోల్చి చూస్తే ఎవరికి సరిగ్గా ఈ 3 మాటలు సరిపోతున్నాయి. ఎవరు నరకాన్ని నుండి మానవులు తప్పిస్తూ ఉన్నారు, ఎవరు మానవునికి గతి కలిగిస్తున్నారు, లేక ఎవరు మానవుని పాపములను విడిపిస్తున్నారు అనేది మనం ఆలోచన చేస్తే కేవలము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే మనకు కనబడతారు. హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిశుద్ధమైన దేవుడు కనుక పాపం నుండి మానవుల్ని విడిపించే దేవుడు అయినాడు. అంతేకాదు, పరలోకాన్ని నరకలోకాన్ని సమస్త లోకాలను సృష్టించిన దేవాది దేవుడు యెహోవా దేవుడు కనుక యేసుక్రీస్తుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయన మాత్రమే నరకాన్ని తప్పించి స్వర్గాన్ని మానవునికి అనుగ్రహించగలడు. హల్లెలూయా! అంతేకాదు, 3వదిగా మానవుడు గతి లేక నశించిపోతూ నరక కోపంలో కూలిపోతూ ఉంటే మానవునికి గతిని కలిగించగలిగినటువంటి వాడు సర్వలోకానికి సృష్టికర్త అయిన మహాదేవుడైన ఆదిదేవుడైన యేసుక్రీస్తే గతి కలిగించగలడని ఈ రాత్రి నేను తెలియజేస్తున్నాను. కనుక ఈ 3 చేయగలిగిన వాడు ఒకడే, ఆయన పేరే యేసు. చెప్పండి, ఆయన పేరే యేసు. యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థం. రక్షకుడు అంటే రక్షించేవాడు, రక్షకుడు అంటే శిక్షను తప్పించేవాడు, రక్షకుడు అంటే చాలా ప్రత్యేకమైన అర్థాలు చాలా ఉన్నాయి. మనకి సమయం తక్కువగా ఉంది. నేను ఈ చలిని తప్పించుకోవడానికి సూట్ వేసుకున్నాను. ఇది ఘనంగా ఉంటుంది, చలి నుండి కూడా తప్పిస్తూ ఉంది కదా.
అవునా కాదో చెప్పండి, ఈజీగా మీకు అర్థం కావాలని చెప్తూ ఉన్నాను. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆ నరకపు శిక్ష నుండి తప్పించగలిగినటువంటి దేవుడుగా రక్షకుడికి లోకానికి వచ్చాడు. రక్షణ ఇంటూ శిక్షణ కదా, రక్ష ఇంటూ శిక్ష అనేటువంటిది. యేసు రక్షకుడిగా వచ్చాడు కానీ ఆయన శిక్షకుడిగా ఈ లోకంలోనికి రాలేదు. లోకములో కక్షకులు, భక్షకులు, భిక్షకులు, శిక్షకులు అనేక మంది ఉన్నారు కానీ రక్షకుడు ఒకడే, ఆయనే యేసు. అందుకే యేసు అని పేరు పెట్టదు అనేటువంటి మాట మన వాక్యంలో చదివాం. యేసుక్రీస్తు రక్షించు దేవుడు, కుమారుడిగా మానవులకు రక్షణ ఇచ్చే దేవుడిగా ఉన్నాడని ఈ రాత్రి నేను మీకు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు జన్మను గురించి కూడా మనం చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఆయన జన్మ పరిశుద్ధమైన జన్మ. యేసుక్రీస్తు కన్యకకు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినవాడు. ఆమె ఒక కుమారుని కనును అనేటువంటి మాట మనం చూసాం. ఆమె అనగా కన్య మరియ కుమారుని కనడం మనం చూస్తూ ఉన్నాం. ఆమె పరిశుద్ధ కన్య మరియ, పురుషుని ఎరుగని స్త్రీ, పాపము ఎరుగని స్త్రీ, అవివాహితురాలుగా జీవించిన స్త్రీ, పవిత్రమైనటువంటి కన్యగా ఉన్నటువంటి స్త్రీ. సృష్టికర్తను ఆది దేవుడు, సర్వలోకాన్ని చేసిన దేవుడు, సకల మానవాళిని చేసిన దేవుడు, సర్వ జగత్తును చేసిన దేవుడు, ఇక్కడ కూర్చున్న వింటూ ఉన్న నిన్ను నన్ను చేసిన దేవుడు, ఆది దేవుడనే హోవా దేవుడు. ఆయనే మానవులను చేస్తే మానవులు ఆయనను విశ్వసించకుండా, సృష్టికర్తను పూజించకుండా, సృష్టికర్తను ఆరాధించకుండా, సృష్టికర్తను దూరంగా పెట్టి సృష్టి వరకే పరిమితమైపోయారు. ఈ సృష్టి గొప్పదనుకున్నారు. చెట్టు, పుట్ట, గట్టు, మెట్ట, రాయి, రప్ప, కొండ, కోన, ఆకోలమ ఇవే సమస్తం అనుకున్నారు. కానీ సృష్టికర్త వైపు చూడలేదు, దేవుణ్ణి విడిచిపెట్టారు. మనుషులే ముందు పెట్టుకొని ఈ లోకంలో కొనసాగుతూ ఉన్నారు. అంతేకాదు జంతువుల్ని, పక్షుల్ని, పశువుల్ని, మృగాలని, లేక సృష్టిని, గ్రహాలను, చెట్లను, వీటన్నిటిని ముందు పెట్టుకున్నారు. కానీ ఆది దేవుడైన సృష్టికర్తను వారు ముందు పెట్టుకోలేదు. ఆయనను ప్రక్కకు పెట్టేసి సృష్టి వరకే పరిమితమై వారి యొక్క ప్రార్థనలు, ఆరాధనలు కొనసాగింపు చేస్తున్న కారణంగా ఆది దేవుడైన హోమా దేవుడు 2021 సంవత్సరాల పూర్వము మన క్యాలెండర్ లెక్కల ప్రకారం, క్యాలెండర్ రుజువు ప్రకారం మనం క్రీస్తు శకంలో ఉన్నాం. ఈ క్రీస్తు శకం అనేది 2021 సంవత్సరాల పూర్వం ప్రారంభమైంది. 2021 సంవత్సరాలకు పూర్వం ఆది దేవుడైన హోమా దేవుడు లోకములో మానవులు సృష్టికర్త వైపు వెళ్ళట్లేదని, సృష్టికర్తను ఆరాధించడం లేదని, సృష్టికర్తను మరిచి విడిచి సృష్టి వరకే పరిమితమయ్యారని ఆయన వ్యధ చెంది పరలోకంలో నుండి భూలోకమును చూచాడు. ఒక స్త్రీ కన్యక పరిశుద్ధురాలు మరి ఆయన దృష్టిలో కనబడింది. పరిశుద్ధమైన కన్యకను ఆయన ఎన్నిక చేసుకొని పాపం ఎరుగని ఆ పరిశుద్ధ కన్య మరియలో సృష్టికర్త గనుక ఆమెలోనికి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ప్రవేశించాడు. ఆమేన్, హల్లెలూయా. మనం లూకా సువార్తలో కుమారుడు అనే మాట చదివిన భాగంలో ఒక మాట చదివాం, మనం చెప్పుకున్నాం. ఏమిటది? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుననే మాట అక్కడ ఉంది. చూసారా? ఆ కన్యకను ఆయన ఎన్నుకొని పరిశుద్ధ కన్య మరియలోనికి పరిశుద్ధాత్మను పంపి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన రూపించబడి పిండముగా కుమారుడిగా తయారై ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. మనమందరం ఎలా జన్మించాం? నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు, లోకంలో మానవులందరూ కూడా ప్రతి వారము మన తల్లిదండ్రులకు పుట్టిన వారము కదా, అమ్మ నాన్నలకు జన్మించిన వారు మనమంతా. యేసుక్రీస్తు కూడా అమ్మ నాన్నలకు జన్మిస్తే ఆయన మనిషి అయ్యేవాడు, దేవుడు అయ్యేవాడు కాదు. గనుక ఆయన దేవుడు కావాలి గనుక ఆయన ఇద్దరు మనుషులకు పుట్టినవాడు కాదు. ఉదాహరణ చెప్తున్నాను చూడండి. 2 కుక్కలకు కుక్కే పుడుతుంది, 2 పిల్లలకు పిల్లే పుడుతుంది, 2 కాకులకు కాకే పుడుతుంది, 2 మనుషులకు మనిషే పుడతాడు. యేసు ప్రభు 2 మనుషులకే పుడితే ఆయన మనిషే అయ్యేవాడు. కానీ మనిషి కాకూడదు, దేవుడు కావాలి గనుక యేసు క్రీస్తు ప్రభు దేవుడుగా ఈ లోకంలో ఆయన లోకానికి రక్షణ ఇవ్వడానికి వచ్చే దేవుడు గనుక ఆది సృష్టికర్త శక్తి ద్వారా 2 మనుషులకు కాకుండా పరిశుద్ధమైన పురుషుని ఎరుగని కన్యక పరిశుద్ధ కన్య మరియలోనికి సృష్టికర్త శక్తిని పిండముగా పంపాడు. హల్లెలూయా. ఒకటి, ఆయన పేరే సృష్టికర్త. ఏమిటండి? ఆయన పేరే సృష్టికర్త. సృష్టికర్త అనగా సృష్టిని చేసేవాడు కదా. హీ కెన్ క్రియేట్ ఎనీథింగ్, హీ కెన్ క్రియేట్ ఎవ్రీథింగ్. సమస్తమును చేయగలడు, ఏదైనా చేయగలడు. ఆయన పేరే సృష్టికర్త. సృజనాత్మకమైన శక్తి ఆయనకు ఉంటుంది. కనుక సృష్టికర్త అయిన ఆది దేవుడు తన సృజనాత్మక శక్తి ద్వారా, సృష్టించగలిగిన మహత్తరమైన శక్తి ద్వారా ఆ కన్యకలోనికి పిండమును పంపాడు. పురుషుని విత్తనము అవసరం లేకుండా, హల్లెలూయా, పురుషుని విత్తనం అవసరం లేకుండా, పురుషుని సంబంధం అవసరం లేకుండా, పురుషుని సంపర్కం అవసరం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఆమెలోనికి ప్రవేశించి ఆమె ద్వారా ఈ లోకములో యేసు క్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడిగా జన్మించారు. గనుక
పాపులైన సకల మానవాళిని రక్షించడానికి, విడిపించడానికి ఆయన సరిగ్గా సరిపోయిన ఏకైక దేవుడని ఈ రాత్రి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. యేసు ప్రభు మనలాగే అమనాలకు జన్మించేస్తుంటే లోకంలో ఏనాడు పుట్టిన వారు ఎవరినైనా చూడండి, వారు చివరికి మహనీయులైన, మహాత్ములైన, లేక ఆరాధించబడుతున్న వారైనా, లేక ఎవరైనా లోకంలో ప్రతివారు ఎవరిని చూసినా ప్రతివారు కూడా తల్లిదండ్రులకు జన్మించిన వారు. నా మట్టుకు నేను తల్లిదండ్రులకు జన్మించిన వాడు, మనం అందరం అలాగే పుట్టామని ఇంతకుముందే చెప్పాను. గనుక అందరిని ఎవరినైనా చూడండి, తల్లిదండ్రులకు పుట్టినవారు లేదా వివాహం చేసుకుని భార్య భర్తగా జీవించిన వారు. కానీ యేసుక్రీస్తులో ప్రత్యేకత ఏమిటంటే ఆయన కన్యకకు పరిశుద్ధాత్మ ద్వారా, సృష్టికర్త శక్తి ద్వారా పుట్టినవాడు కనుక ఆయన పరిశుద్ధుడైన దేవుడు. అంతేకాదు పాపులుగా తల్లిదండ్రులకు పుట్టిన అందరినీ రక్షించడానికి సరిగ్గా సరిపోయినవాడు. ఉదాహరణకు ఒక త్రాగుబోతు మరొక త్రాగుబోతును మార్చలేడు, ఒక వ్యభిచారి మరొక వ్యభిచారిని మార్చలేడు, ఒక పాపి మరొక పాపిని పరిశుద్ధుడిగా చేయలేడు. ఒక పాపిని పరిశుద్ధుడిగా మార్చాలి అంటే పాపము లేని పరిశుద్ధుడు కావాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పాపము లేనివాడిగా కన్యకకు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. కనుక ఆయనే పాపులైన సర్వ మానవాళిని ఖచ్చితంగా రక్షించగలిగిన సమర్థుడని ఈ రాత్రి నేను ఖచ్చితంగా సూటిగా ఈ విషయాన్ని చాలా ప్రేమతో మనం చేస్తున్నాను. హల్లెలూయా. కనుక మనం పాపం ద్వారా నశించిపోతాం. అందుకే రక్షణ ఇంటూ శిక్షణ అనే మాట చెప్పాను. శిక్షణ ఏమిటో తెలుసా? శిక్ష ఏమిటో తెలుసా? మానవుడు పాపి కనుక ఈ పాపము ద్వారా మానవుడు నరకానికి వెళ్ళిపోతాడు. ఖచ్చితమైనటువంటి నరకం సిద్ధంగా ఉంది. ఆ నరకంలోనికి మానవుడు పాపపు జీవితం ద్వారా వెళ్ళిపోవలసిందే. కానీ ఆ నరకమును తప్పించడానికి, మానవుడు పాపం ద్వారా వచ్చే ఆ శిక్ష తప్పించడానికి రక్షకుడుగా యేసుక్రీస్తు ఈ లోకంలోనికి పాపం లేని పరిశుద్ధుడిగా వచ్చాడు. కాబట్టి ఆయనను ఎవరైతే విశ్వసిస్తారో, ఆయనను ఎవరైతే నమ్ముకుంటారో, ఆయనకు ఎవరైతే ప్రార్థిస్తారో, ఆయనను ఎవరైతే దేవుడిగా కలిగి ఉంటారో వారిని రక్షించి నరకపు శిక్షను తప్పించి వారి పాపమును క్షమించి వారి రోగమును స్వస్థపరిచి వారికి శాంతి సమాధానం అనుగ్రహించి వారికి నెమ్మది ప్రశాంతత ఇచ్చి వారికి నరకము తప్పించి పరలోక భాగ్యాన్ని ఉచితంగా ప్రసాదించేవాడు నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి గ్రహించండి, యేసుక్రీస్తులోని ప్రత్యేకత ఇదే. అందుకే వాక్యంలో వాడినటువంటి మాటలు మేము ముందు పెడుతూ ఉన్నాను. కొంతమందికి పరిశుద్ధాత్మ ద్వారా జన్మించడం అంటే ఇది ఎలా సాధ్యం అండి? ఎలా జరుగుతుంది? పరిశుద్ధాత్మ ద్వారా ఎలా జరుగుతుంది? ఖచ్చితంగా పురుషుని విత్తనం లేకుండా, భార్య భర్తలు సంబంధం లేకుండా బిడ్డలు ఎలా కలుగుతారు? ఇది ఎలా నమ్మాలి అని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎలా జరుగుతుంది ఇది? నేను ఒకటి చెప్పాను, ఆయన సృష్టికర్త, సృష్టించగలడు. ఆయన పనే సృష్టించడం, కానీ కన్యకలో పిండాన్ని సృష్టించాడు పురుషుల అవసరం లేకుండా అని చెప్పాను. ఒకటి, దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, పరిశుద్ధాత్మ ద్వారా అంటే ఆత్మ అనగా ఎలా ఉంటుంది? ఘన పదార్థం కాదు కదా, అది ద్రవ పదార్థం కూడా కాదు కదా. దట్ ఈస్ జస్ట్ స్పిరిట్. అది ఆత్మ అనగా గాలి వంటిది. ఇట్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ ఎయిర్ ఆర్ విండ్ కదా, గాలి వంటిది. కనుక గాలి రూపములో, ఆత్మ రూపములో ఆ కన్యకలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశించాడు, కానీ పురుషుని ద్వారా కాదు. హల్లెలూయా. గాలి ద్వారా ప్రవేశించడం ఎలా సాధ్యం అని అనుకుంటున్నారేమో. ఎలా సాధ్యం? సైన్స్ చెప్పేది ఏంటంటే ఒక మనిషిలో దాదాపు 26 భాగాల్లో గాలి ప్రవేశించి ఉంటుందంట. విన్నారా? మన లోపల చూడండి, లోపల మన అంతర్భాగాల్లో చూస్తే గ్యాస్ట్రలాజికల్ పార్ట్స్ అన్నిటిలో, అంటే ప్రేగులు లేక లోపల ఉన్నటువంటి అన్నవాహిక, ఈ లోపల ఉన్నటువంటి ఇవన్నీ కూడా లోపల భాగాలన్నిటిలో కూడా గాలి ఉంటుంది. వాటిలో మాత్రమే కాదు, మనం ఇంకా చూస్తే కార్డియాలజికల్ పార్ట్స్లో కూడా, అంటే గుండె, ఊపిరితిత్తులు తదితరమైనటువంటివి, వాటిలో కూడా గాలి ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా మనం చూస్తే ఇంకా లోపల పల్మనరీ పార్ట్స్ ఉన్నాయి, ఊపిరితిత్తులు ఉన్నాయి కదా, వాటి నిండా గాలి ఉంటుంది. ఊపిరితిత్తులో గాలి, అలాగే గుండెలో గాలి, రక్తములో గాలి, అలాగే శరీరంలో ఈ గ్యాస్ట్రాలజీ ప్రకారం లోపల ఉన్న భాగాల్లో గాలి, ఇంకా శరీరంలో అనేక భాగాల్లో గాలి ఉంటుంది. అంత మాత్రమే కాదు, గుండె పంపింగ్ చేస్తూ రక్తాన్ని శరీరంలో అరికాలు నన్నెత్త వరకు ప్రతి కణానికి పంపిస్తుంది. అలా పంపేటప్పుడు రక్తము శరీరంలోని ప్రతి భాగాన్ని, ప్రతి కణాన్ని, ప్రతి ఆ సూక్ష్మమైన కణాన్ని తాకుతూ వెళుతున్న సమయంలో ఆ రక్త ప్రసరణతో పాటు ఆక్సిజన్ కూడా వెళుతుంది. ఆక్సిజన్ ఈజ్ నథింగ్ బట్ ఎయిర్, బట్ విండ్. అర్థమవుతుందా? ఆక్సిజన్ అంటే ఏమిటో కాదు, అది గాలి.
అంతే కదా. ఆక్సిజన్ రూపంలో శరీరంలోని ప్రతి కణాన్ని రక్తము తాకుతూ ఉన్నప్పుడే మానవుని శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అనగా శరీరం అంతటిలోనూ గాలి అవసరమై ఉందా లేదా? ఉంది. కనుక అదే రూపంలో, గాలి రూపంలో, ఆత్మ రూపంలో, పరిశుద్ధాత్మగా తండ్రి యొక్క సృష్టికర్త యొక్క ఆదిదేవుని శక్తి ద్వారా, సృష్టించే సృజనాత్మక శక్తి ద్వారా యేసు క్రీస్తు ప్రభువారు పిండముగా గర్భములో, ఆ కన్యక గర్భంలో రూపించబడ్డారు. అది సాధ్యమే. హల్లెలూయా. సృష్టికర్తకు సమస్తము సాధ్యమే. కనుక ఆ రీతిగా ఆయన రూపించబడి పాపము లేనివాడుగా, పరిశుద్ధుడిగా, నిర్దోషిగా, నిష్కల్మషుడిగా, నీతిమంతుడిగా, నిర్మలుడిగా ఆయన ఆమె గర్భంలో రూపించబడి పరిశుద్ధుడిగా ఈ లోకములో పుట్టడం మనం చూస్తున్నాం. లోకములో మనం చూస్తే వేదాల్లో మరొక మాట మనకు కనబడుతుంది. జన్మనా జాయితే శూద్రః కర్మనా జాయితే ద్విజః అంటారు. అంటే మానవుడు జన్మతః పాపి. అలాగే రెండవదిగా కర్మ పాపం కూడా కలిగి ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. అంటే పుట్టుకతో పాపిగా పుట్టాడు, బ్రతుకుతూ పాపం చేస్తూ ఉన్నాడు మానవుడు. ఈ రాత్రి గమనించండి, ప్రతి మానవుడు పాపంలో పుట్టినవాడే, పాపంలో బ్రతుకుతున్నవాడే. అందుకే కీర్తనకారుడు దావీదు అంటాడు 50వ కీర్తన 5వ వచనంలో, నేను పాపంలో పుట్టినవాడు, పాపంలో ఉన్న తల్లి నన్ను గర్భమున ధరించాను అన్నాడు. అవునా కదా? మనమందరం కూడా తల్లిదండ్రులకు పాపం ద్వారా ఈ లోకంలో జన్మించిన వారమే. అనగా జన్మ పాపం మనలో ఉన్నది. రెండవది కర్మనా జాయితే ద్విజః అని చెప్పానంటే రెండవది కర్మ పాపం, అంటే తెలిసి ఈ లోకం బ్రతుకుతూ చేసే పాపం. ఈ రెండు రకాల పాపాలు మానవుల్లో ఉన్నాయి దేవుని బిడ్డలారా, ప్రతి మానవుల్లో ఉన్నాయి. అయితే అద్భుతమైన విషయం ఏంటంటే జన్మ పాపంలో మరై పుట్టింది తల్లిదండ్రులకు, కానీ ఆమె అవివాహితురాలుగా, కర్మపాపం లేనిదిగా, ఆమె పవిత్రురాలుగా ఉండి యేసు ప్రభువారికి జన్మనిచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు అయితే జన్మపాపం లేనివాడుగా, పురుష నిమిత్తం లేనివాడుగా పుట్టాడు కనుక ఆయనలో జన్మపాపము లేదు. రెండవది అవివాహితుడిగా, పరిశుద్ధుడిగా బ్రతకాడు కనుక ఆయనలో కర్మపాపము లేదు. హల్లెలూయా. జన్మ కర్మ పాపాలు, రెండు రకాల పాపాలు యేసు క్రీస్తులో లేవు గనుక, ఆయన పరిశుద్ధుడు గనుక పాపులైన సకల మానవాళిని రక్షించడానికి ఆయన సరిగ్గా సరిపోయినవాడు. హల్లెలూయా. ఈనాడు మానవులు పాపాలు పోవాలని తప్పులు పొరపాట్లన్నీ చేసేసి అవన్నీ పోవాలని ఈ మానవుడు ఇంకో మానవుడు దగ్గరికి వెళ్తాడు. మహనీయుడు, మహాత్ముడు, ఎవరో ఒక సంబడి, ఒక గొప్ప వ్యక్తి అని అనుకొని, లేక ఒక స్వామి అనుకొని, మరొకటి అనుకొని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. ఇతడు తల్లిదండ్రులకు జన్మించే వ్యక్తి, వెళ్ళే వ్యక్తి, అవతల ఉన్నటువంటి ఆ గొప్ప వ్యక్తి కూడా తల్లిదండ్రులకు జన్మించిన వాడే. ఇద్దరు జన్మకర్మ పాపాలు కలిగిన వాళ్ళే. ఈ జన్మకర్మ పాపాలు కలిగిన వ్యక్తి మరొక జన్మకర్మ పాపాలు కలిగిన వ్యక్తి వద్దకు వెళ్ళి అతని పాదాల మీద పడి పాదాలు కడిగి, లేక తల నుండి కింద వరకు ఒకవేళ ఏవేవో రకరకాలుగా చేసి పూజలు చేసి నమస్కరించి నా జీవితాన్ని ధన్యించే, పుణ్యం చేయి, లేకపోతే నన్ను రక్షించిన పాపాలు కడుగంటే ఆయన కూడా జన్మ పాపం, కర్మ పాపం కలిగిన వాడే కనుక యువతల వ్యక్తిని పరిశుద్ధుడిగా చేయగలడా? చెప్పండి, చేయగలడా? కెన్ హీ డూ దట్? ఈజ్ ఇట్ పాసిబుల్ టు హిమ్? It is impossible. It is highly impossible to him. He cannot do that. అతడు దానిని చేయలేడు. ఎందుకంటే అతడు జన్మకర్మ పాపాలు కలిగిన వ్యక్తే, ఇతడు జన్మకర్మ పాపాలు కలిగిన వ్యక్తే కనుక అతన్ని ఏమాత్రం విడిపించలేడు. కానీ అది ఎలా ఉంటుందంటే, జోగి రాసుకుంటే ఏం రాలుతుంది అంటారు? బూడిద రాలుతుంది కదా. అలాగా ఈ పాపి ఆ పాపి దగ్గరికి వెళ్ళి నా జీవితాన్ని పుణ్యం చేయి, నన్ను రక్షించు, నన్ను కడుగు, నన్ను పరిశుద్ధిగా చేయని ఈ పాపి వెళ్ళి ఆ పాపిని రాసుకుని ఆయన కలిసి రాసుకుని పూసుకుంటే ఇద్దరు పాపాలు రాలుతాయి. అర్థమైందండి? ఇద్దరు పాపాలు రాలుతాయి, కానీ యువతల ఆయన పాపం పోదు. కనుక పాపం పోవాలంటే పాపం లేని యేసుక్రీస్తే, జన్మకర్మ పాపాలు లేని యేసుక్రీస్తే సరిగ్గా సరిపోయిన వాడని ఈ రాత్రి చాలా ప్రత్యేకంగా మిక్కిలి ప్రేమతో నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. కనుక గ్రహించండి, పాపములను విడిపించేవాడు పరిశుద్ధుడు మాత్రమే తప్ప ఒక పాపి మరొక పాపిని పరిశుద్ధుడిగా ఎప్పటికీ ఎక్కడ చేయలేడు, చేయబోడు, ఎక్కడ చేయలేదు కూడా. కనుక ఈ రాత్రి యేసుక్రీస్తు పాపములను విడిపించి మనల్ని పరిశుద్ధులుగా చేయగలడు. అంతేకాదు, మన భారత వేదాల్లో ఒక మాట ఉంటుంది. అదేమిటంటే, దేవుడు అంటే ఎవరు, దేవునికి ఉండే లక్షణాలు ఏంటి అని మన భారతీయులను భారత వేదాల్లో రాయబడిన ప్రకారం అడిగితే వారిచ్చే జవాబు ఏమిటో తెలుసా?
దేవునికి ఉండే లక్షణాలు ఇవ్వడు. జాగ్రత్తగా వినండి. దేవునికి ఉండే లక్షణాలు, ఉండాల్సిన లక్షణాలు మన భారత వేదాలు, మన హైందవ గ్రంథాల్లో చెప్పేటువంటి మాట, కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలు లేనివాడు దేవుడు అని మన భారత వేదాలు సెలవిస్తున్నాయి. ఏమిటట? కామ క్రోధ లోభ మోహ మద మత్సరం లేనివాడు దేవుడు అని మన భారత వేదాలు చెప్తున్నాయి. ఇవన్నీ లేనివారు ఎవరైనా ఉన్నారా? ఎవరినైనా చూడండి, చుట్టూ లోకంలో ఎవరినైనా పరీక్షించండి, ఎవరినైనా పరిశోధించండి, ఏ మనిషినైనా చూడండి, ఏ వక్తనైనా చూడండి, ఏ మహాత్ముడైనా చూడండి, ఏ మహనీయుడైనా చూడండి, ఏ గొప్ప స్వామినైనా చూడండి, ఏ మానవుడైనా, మానవుడు తల్లిదండ్రులకు పుట్టినవాడే కనుక జన్మ పాపం కలిగిన వాడు, బ్రతుకుతూ పాపం చేస్తున్నాడు కనుక క్రమ పాపం కలిగిన వాడే కనుక లోకంలో ఏ మానవుడు కూడా పరిశుద్ధుడు కాడు, కాబోడు, కానేరడు. కానీ పరిశుద్ధుడైన దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయనే జన్మ కర్మ పాపాలు లేని పవిత్రుడైన యేసుక్రీస్తు. ఆయన కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలు లేనివాడు. హల్లెలూయా! నా యేసుక్రీస్తు ఒకడే. ఈ రాత్రి గ్రహించండి. గనుక ఇవన్నీ కలిగిన మానవులు విడిపించడానికి ఇవన్నీ లేనివాడు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రాత్రి గ్రహిస్తారా? యేసుక్రీస్తు ప్రత్యేకతను గ్రహిస్తారా? కుమారుడు 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 అనే మాటలు 3 చూసాం మనం. ఆ 3 ఉన్న మాటలే ఎంతవరకు వాక్యంతో కలిపి నేను మీతో చెప్పడం జరిగింది. కుమారుడు అనే మాట ఒకటి తీసుకుని కనుక ఈ రాత్రి ప్రతివారు గ్రహించి అర్థం చేసుకుని దేవుని వాక్య ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవాది దేవుడు, ఆయన కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, రక్షకుడు. అంతేకాదు ఆయన గురించి ఇంకొక మాట చెప్పాలి. నేను ముగించేస్తాను, ఒక 5-10 నిమిషాలు లోపే ముగించేస్తాను. జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన పేరును చూస్తే యేసు అనగా రక్షకుడు. ఇది కూడా నేను చెప్పాను, మరలా గుర్తు చేస్తున్నాను. యేసు అనగా, చెప్పండి తల్లు, యేసు అనగా రక్షకుడు. ఇటు చెప్పండి, యేసు అనగా రక్షకుడు. రక్షకుడు అంటే ఏం చేస్తాడు? భక్షిస్తాడా? ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఇట్ ఇస్ వెరీ సింపుల్. లోకములో చాలామంది ఉన్నారు, అనేక మంది భక్షకులు, శిక్షకులు, కక్షకులు, భిక్షకులు అన్నాను కదా ఇందాక. కానీ రక్షకుడు ఒకడే అని అన్నాను కదా. రక్షకుడు ఒకడే, శిక్షణ నరకం శిక్షణ తప్పిస్తాడు యేసు ప్రభువారు అని చెప్పాను. ఈ మాటను మనం తీసుకొని అపోస్తల కార్యాల గ్రంథంలోనికి వెళ్ళి వాక్యాన్ని చూస్తే అక్కడ అద్భుతమైన ఒక మాట మనకు కనపడుతుంది. ఆ మాట కొరకే మరలా నేను ఈ మాటను గుర్తు చేశాను. అద్భుతమైనటువంటి మాట వాక్యంలో వ్రాయబడి ఉంది. ఈ నామముననే ఏమంటాడు? ఈ నామముననే. చూడండి దయచేసి అపోస్తల కార్యాల గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ మాట చాలా విలువైనటువంటి మాట. 4వ అధ్యాయము 12వ వచనంలో వ్రాయబడింది. మరి ఎవని వలనను రక్షణ కలగదు? ఈ నామముననే మనము రక్షణ పొందవలను. కానీ ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన ఏ నామమున మనము రక్షణ పొందలేము. మనము రక్షణ పొందాలి అంటే, అనగా శిక్షణను తప్పించుకోవాలంటే ఒకే ఒక్క నామము, యేసు నామము. ఏ నామం అది? యేసు నామము. యేసు అనగా రక్షకుడు అని అర్థం అని ఇప్పుడే నేను చెప్పాను. గ్రహించండి. రక్షకుడు రక్షిస్తాడు, భక్షకుడు భక్షిస్తాడు, శిక్షకుడు శిక్ష చేస్తాడు, కక్షకుడు కక్ష చూపిస్తాడు, భిక్షకుడు భిక్షాటన చేస్తాడు, అడుక్కుంటాడు. కానీ రక్షకుడు రక్షిస్తాడు. సందేహం లేదు దేవుని బిడ్డలారా. డాక్టర్ గారు వైద్యం చేస్తారు, ఇంజనీర్ గారు బిల్డింగ్స్ ప్లాన్స్ రాస్తారు కదా, అవునా కదా? వెజిటేబుల్స్ అమ్మాయినా వెజిటేబుల్సే అమ్ముతాడు, అవునా కదా? చెప్పరే, అవునా కదా? అవునా? అంతే. ఫ్రూట్స్ అమ్మాయినా ఫ్రూట్స్ అమ్ముతాడు. మనం అంటాం కదా, ఫలాలు పండ్లు అమ్మే అయినా, కూరగాయలు అమ్మే అయినా, డాక్టర్ లేకపోతే డాక్టర్ గారు అయితే డాక్టర్ గారు వైద్యం చేసే అయినా, ఇలాగ మనం చెప్తూ ఉంటాం. వైద్యుడు వైద్యం చేస్తాడు. కానీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు అండి నాకు బిల్డింగ్ ప్లాన్ వేసి పెట్టండి అంటే బిల్డింగ్ ప్లాన్ వేయగలడా డాక్టర్ గారు? లేకపోతే ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్ళి, ఇంజనీర్ గారు అండి ఒక ఇంజక్షన్ చేయండి అంటే చేస్తారా? చెప్పండి, చేస్తారా? చేయలేరు. మనకు రక్షణ ఇవ్వాలంటే యేసుక్రీస్తే. యేసు కాదని, రక్షకుడు కాదని, యేసుక్రీస్తు వద్దకు రాకుండా లోకంలో రక్షణ పొందడం కొరకు, పాపక్షమాపణ పొందడం కొరకు, విడుదల పొందడం కొరకు, మేలు పొందడం కొరకు యేసు తప్ప మరొక చోటుకి వెళ్ళి అర్ధరహితంగా ఎవరినైనా మనం ఆశ్రయిస్తే మనకు జరిగేది ఇదే. ఈ రాత్రి గమనించండి దేవుని బిడ్డలారా. రక్షణ కావాలంటే ఒకే ఒక్కడు, మరి ఎవని వలనను రక్షణ కలగదు. ఈ నామముననే, యేసు నామమున మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది.
కొంతమంది అంటున్నారు రక్షణ రక్షణ రక్షకుడా, మాకేం రక్షకుడు వద్దులే, మాకేం రక్షణ వద్దులే, రక్షణ మాకేం అవసరం లేదులే అంటారు కొంతమంది. నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్పనా? రక్షణ వద్దులే అంటే ఏం కావాలన్నాడు చెప్పండి నాకు. రక్షణ వద్దు అంటే శిక్షణ కావాలి అన్నట్టు, అవునా కదా? నాకు వెలుగొద్దు అన్నారంటే రక్షకుడు కావాలన్నట్టే, దేవుడు వద్దు అన్నాడు దయ్యం కావాలన్నట్టే, స్వర్గం వద్దు అంటే నరకం కావాలన్నట్టే, అవునా కదా? రక్షణ వద్దు అంటే శిక్షణ కావాలన్నట్టే. ఈరోజు గమనించండి, అలాగ మానవులు రక్షకుడిని తిరస్కరించి, రక్షణను తిరస్కరించి శిక్షను కొని తెచ్చుకుంటూ ఉన్నారు. కనుక నాకు పరలోకం వద్దంటే నరకం కావాలన్నట్టే. ఇండైరెక్ట్గా రక్షకుని వద్దు అన్నారంటే ఈ రాత్రి శిక్షణ కావాలన్నట్లే. కనుక ఈ రాత్రి నరకపు శిక్ష ఎవరు పొందకూడదని చాలా ప్రేమతో నేను మిమ్మల్ని బ్రతిమాలుతూ ఉన్నాను. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ టు రిసీవ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్, టు బి సేవ్డ్, రక్షించబడడం కొరకు నేను ఈ రాత్రి ప్రాధాన్యపై బతిమాలు అడుగుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, రక్షించబడతారా? నరకం శిక్షను తప్పించుకుంటారా? మీకున్న పాపాలను విడుదల పొందుతారా? యేసయ్య ఉచితంగా శాంతి సమాధానాలు ఇస్తారంటున్నారు, శాంతి సమాధానాలు పొందుతారా? ఆయన రోగులు స్వస్థపరిచే దేవుడు కనుక మీరు స్వస్థత పొందుతారా? ఏమి కావాలో దానిని, అది ఏదైనా సరే సమస్తమును ఉచితముగా ప్రేమతో అనుగ్రహించగలిగిన వాడు నా పరమ తండ్రి అయిన యేసుక్రీస్తే. హల్లెలూయా! ఆయన అనుగ్రహించగలిగిన వాడు. యేసు అన్న మాటకు రక్షకుడు అని అర్థం అన్నాను. రక్షణ అనగా శారీరక రక్షణ, ఆత్మరక్షణ, మానసిక రక్షణ, ఆర్థిక రక్షణ, ఆరోగ్య రక్షణ, సకల విధములైన రక్షణ. ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్, ఈ ప్రతి విధమైనటువంటి విషయంలో కూడా ఆయన నీకు ఆ రక్షణ ఆయన సంకల్పింప చేసి నీ జీవితంలో ధన్యం చేసి నేను దీవించడానికి, నేను ఆశీర్వదించడానికి, నీకు మేలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. గనుక ఇలాంటి ప్రేమ కలిగిన యేసును ఈ రాత్రి నీవు అంగీకరిస్తావా? ఈ రాత్రి నీ హృదయంలో చేర్చుకుంటావా? నీ మనసులోనికి ఆయన ఆహ్వానిస్తావా? నీవే గనుక యేసుక్రీస్తును నీ మనసులోనికి ఆహ్వానిస్తే, నీ హృదయంలోనికి చేర్చుకుంటే, నీ గృహంలోనికి జక్కేవాళ్ళ నీవు చేర్చుకుంటే నీ గృహం ఆనందమయమైపోతుంది. హల్లెలూయా! హల్లెలూయా! ఈనాడు లోకంలో మానవులు పురాతన కాలంలోని పద్ధతులు, తాతల నుండి వచ్చినటువంటి పద్ధతులు పడికట్లు, లేక ఎప్పటి నుండో మానవులు సంకల్పించుకున్న విధి విధానాలు ముందు పెట్టుకొని వాటిని గురించి యోచించకుండా, ఆలోచించకుండా, పరిశోధించకుండా, పరీక్షించకుండా, నిర్ధారించుకోకుండా, ఒక నిర్ణయం లేకుండా, ఆధారం లేకుండా, ఏదో నలుగురితో నారాయణ కులంతో గోవింద అన్నట్టు, అందరితో తందాన అన్నట్టుగా ముందుకు వెళ్ళిపోతున్నారు. కానీ దేవుని విషయంలో అది తగదు. ఒక విషయం చెప్తున్నాను, నిజమైన దేవుని ఎన్నుకోవాలి, నిజమైన దేవుణ్ణి కనుక్కోవాలి, నిజమైన దేవుని రుజువు చేసుకోవాలి, నిజమైన దేవుణ్ణి పరిశోధించాలి, నిజమైన దేవుని పూర్తిగా సకల రుజువులతో ఒక నిర్ణయం చేసుకుని స్వీకరించాలి. కానీ గుడ్డిగా అందరితో తందాన అన్నట్టుగా, నలుగురితో నారాయణ కులంతో గోవింద అన్నట్లుగా కలిసిపోయి అందరూ చేస్తారు, అందరూ చేస్తున్నారు, అందరితో నేను ఉన్నాను అన్నట్టుగా దేవుని విషయంలో అలాగూ దయచేసి ఉండకూడదని చాలా ప్రేమతో బ్రతిమాలుతున్నాను. ఎందుకంటే చాలామంది అలాగే ఉన్నారు, మాకున్నది మాకుంది, మీకున్నది మీకుంది, మాది మాదే, మీది మీదే అన్నట్టు. కానీ ఈ రాత్రి మీరు వేరు, మేము వేరు కాదు, మనమందరం ఒకటే, మనమందరం భారతీయులం, మనమందరం దేవుని బిడ్డలం, మనమందరం మానవులమే. కులమత భేదాలు లేవు దేవునికి. సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను కూడా చేశాడు, అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు, అందరి క్షేమం కొరకే రావతారం ఎత్తి లోకానికి వచ్చాడు. మానవుడికి స్వర్గం ఇవ్వడానికి దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమే ఉంది. కనుక ఈ రాత్రి యేసుక్రీస్తును మీ సొంత రక్షకునిగా స్వీకరించాలని నేను మరొకసారి మిమ్మల్ని బ్రతిమాలుతూ నేను మీకు పిలుపునిస్తున్నాను. క్రిస్మస్ అంటే ఏమిటి కాదు, ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ ఓన్లీ ద థింగ్. ఏంటో తెలుసా? అది జస్ట్ రిసీవింగ్ జీసస్ క్రైస్ట్. ఏమిటి చెప్పండి? క్రిస్మస్ అంటే క్రీస్తును స్వీకరించడం మాత్రమే. ఆమేన్. క్రీస్తును చేర్చుకున్నట్టు మాత్రమే. క్రిస్మస్ ఆనందం అంటే గృహంలో సంతోషం సంబరం వరకే పరిమితం కాదు. నీ మనసులో, నీ హృదయంలో, నీలో కలిగే గొప్ప ఆనందం, అది నిజమైన క్రిస్మస్. ఆమేన్. యేసు క్రీస్తు ప్రభువారు ఎక్కడో పశువుల పాకలో జన్మించడం కాదు, ఆయన నీ హృదయంలో జన్మిస్తారు, నీ మనసులో జన్మిస్తారు, నీలో జన్మిస్తారు, నీకు రక్షణ ఇస్తారు, నిన్ను దీవిస్తారు, నిన్ను ఆశీర్వదిస్తారు, నీ జీవితాన్ని ఆనందంతో సంతోషంతో నింపుతారు. నీ బ్రతుకు ధన్యమైపోతుంది యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తును స్వీకరించడం అంటే మతం మార్చుకోవడం కాదు, ఇది మతబోధ కాదు, ఇది మత మీటింగ్ కాదు, ఇది ఒక అద్భుతమైనటువంటి పండుగ
క్రైస్తవ్యం అనేది ఒక పరలోక మార్గం, ఇది మతం కాదు. దేవుని బిడ్డలారా గ్రహించండి, ఈ రాత్రి ఈ పండుగ ఆనందంలో, ఈ సంతోషంలో పాలు పంపులు పొందుతున్న మీరు, మీ హృదయంలో నిజమైన పండుగ సంతోషం నింపబడాలని మీరు కోరితే యేసుక్రీస్తును, ప్రభువా మీరు ఆనాడు బెత్లెహేములో జన్మించారు, పశువుల పాకలో ఉన్నారు, ఈరోజు ఆ పశువుల పాక ఉండదు నా హృదయమే, రండి నాలోనికి రండి, నా హృదయంలో పుట్టండి, నా మనసులో పుట్టండి, నా గృహంలో జన్మించండి, రండిని యేసుక్రీస్తును ఆహ్వానిస్తే ఆయన వచ్చి మనలో నివసించి మనకు సంతోషానందాలను గ్రహించి గొప్ప ఉచిత రక్షణలు ఇచ్చి నరకమును తప్పించి పరలోకం ఇచ్చి పరిశుద్ధాత్మతో నింపి ఆరోగ్యము, స్వస్థత, విడుదల, దీవెన, మేలు ఇవన్నీ అనుగ్రహించి తన కృపలో భద్రపరిచి మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఇంకొక విషయం, నేను చెప్తూ ఉన్నట్లుగా యేసుక్రీస్తుని గురించినటువంటి రక్షణ వార్త మీరు వినినప్పుడు మీరు అంగీకరిస్తే సంతోషమే. ఒకవేళ అంగీకరించకుండా ఇంకా మీ హృదయం అలాగే కఠినపరుచుకుంటే ప్రమాదం ఏమిటో తెలుసా? నేను బోధిస్తున్న యేసు ఎప్పుడో మొదటి రాకల్లో వచ్చాడు. అదే క్రిస్మస్ మనం ఆచరిస్తున్నాం, ఈరోజు చక్కగా జరిగించుకుంటున్నాం మనం. అయితే ఎవరైతే యేసు మొదటి జన్మ ద్వారా, ఈ పుట్టుక ద్వారా, క్రిస్మస్ ద్వారా వారి హృదయాలు యేసుకిచ్చి రక్షించబడి దేవుని కొరకు బ్రతుకుతారో వారి జీవితాలు ధన్యమవుతాయి. కానీ అదే యేసుక్రీస్తు మరలా రెండవ రాకల్లో రాబోతూ ఉన్నాడు. యేసు ప్రభు రెండో రాకల్లో అకస్మాత్తుగా మధ్యాకాశానికి వస్తాడు. యేసు ప్రభు రెండో రాకల్లో మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముకొని విశ్వసించి యేసే దేవుడని సకల చరిత్రతో, సకల ఆధారాలతో, క్యాలెండర్ రుజువులతో, పరిశుద్ధతని ఆ పవిత్రమైనటువంటి ముద్రతో యేసుక్రీస్తును స్వీకరించి ఆయన కొరకు బ్రతుకుతారో, ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు, యేసే మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన వద్దకు అందరూ వెళ్ళిపోతారు. హల్లెలూయా, యేసుని కలిగిన వారు వెళ్ళిపోతారు. కానీ యేసు లేకుండా, యేసును విశ్వసించకుండా, యేసును తోసివేసి, యేసును అందరు దేవుడైన యేసును కొందరికే అంటగట్టి పరిమితం చేస్తే, ఎందుకంటే బైబిల్లో ఉంది యేసు క్రీస్తు అందరికీ ప్రభు. జీసస్ క్రైస్ట్ ఇస్ లార్డ్ ఆఫ్ ఆల్, లార్డ్ ఆఫ్ ఎవ్రీబడి, లార్డ్ ఆఫ్ ద క్రియేషన్, లార్డ్ ఆఫ్ ద యూనివర్స్, లార్డ్ ఆఫ్ ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్, అందరి దేవుడు కనుక ఆయన అందరికీ కాకుండా కొందరికే పరిమితం చేసి ప్రక్కకు నెడితే ఆ రోజు విడిచిపెట్టబడతాం. యేసయ్య, పరలోక పరిశుద్ధులు, దేవదూతలు మధ్యాకాశానికి వస్తారు, కింద మనకు కనబడుతుంటే పరిశుద్ధులు వెళ్ళిపోతూ ఉంటారు. పరిశుద్ధులంతా వెళ్ళిపోతూ ఉంటే ఆ తర్వాత విడిచిపెట్టబడిన వారు ఏ వర్గమైనా, ఏ శాఖైనా, ఏ మతమైనా, దేనికి చెందిన ఎలాంటి వారైనా ప్రతి వారు విడిచిపెట్టబడి భూమి మీద పైకి చూచి, యేసును చూచి, పరిశుద్ధులను చూచి, దూతలను చూచి గుండె బాదుకుని కెవ్వుని కేకలు పెట్టి ఏడ్చే రోజు ఒకటి రాబోతోంది. ఆ రోజు పైకి చూసి గుండె బాదుకుని ఏడుస్తూ ఉంటారు. ఆ రోజు అనుకుంటారు, ఇదిగో ఇక్కడ దైవజనుడు ఎంత ఖచ్చితంగా గుండె పగిలేలా బోధించాడు, సత్యమును చెప్పాడు, రక్షణ పొందమన్నాడు, నేను రక్షణ పొందలేదు, నేను త్రోసివేశాను, నేను అంగీకరించలేదు, సంతోషంతో ఏదో పండుగ చేసుకుని వదిలేశాను, కానీ ఈరోజు విడిచిపెట్టబడానే అయ్యో అని చెప్పి గుండె బాదుకుని వేదన పడతారు. కానీ ఎంత వేదన పడినా వెళ్ళడానికి తావు దొరకక విడిచిపెట్టబడి నశించిపోతారు. తరువాత నరకంలోనికి మార్గం సుగమం అవుతుంది. కానీ ఎవరైతే ఎత్తబడతారో వారు దేవునితో తరువాత 7 ఏళ్ల తరువాత పరలోకంలో ప్రవేశిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గనుక యేసుక్రీస్తు త్వరలో రాబోతూ ఉన్నాడు. ఇది మొదటి రాకడ క్రిస్మస్ అంటే ఇంతటితో పరిమితం కాదు. రెండవ రాకడ ఉంది. యేసు మరలా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు దేవునితో పాటు స్వర్గానికి చేరడానికి ఈ మొదటి రాకడలో ఉన్న, ఈ క్రిస్మస్లో ఉన్న మజాను, ఆనందాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని, ఈ ఉత్కృష్ట భావాలను, ఉన్నతమైన ఆశయాలను ఆస్వాదిస్తున్న మనం క్రీస్తు కొరకు జీవించడం ఆరంభించాలి. ఇక్కడ ఆరంభిస్తే అక్కడ ప్రవేశిస్తాం. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు సిద్ధపరిచి ఈ రాత్రి ఎవ్వరూ నశించిపోకుండా ఒక్కరు కూడా ప్రతి వారు ప్రవేశించి దీవించబడినట్లు ఆయన పరలోక సమృద్ధి అయిన కృపను దయచేయాలని నేను కోరుతూ, మనవి చేస్తూ, ప్రతి వారికి మరొకసారి శుభములు, క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గట్టిగా చెప్పులు కొడదాం.